ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రభు కృపను బట్టి తిరిగి మనందరము కూడా దేవుని వాక్య పరిచయలో చేరి ఎంతగానో ప్రభువును బట్టి మనమందరము కూడా చేర్చబడిన వారిగా, మనందరము కూడా ప్రభువును బట్టి ఈ రీతిగా మరి ఓపికతో దేవుని శ్రేష్ఠ సమయాన్ని మనం ప్రభు దేవుని వాక్యానికై మరి దేవుని నామానికి మహిమకరంగా ఇంతవరకు కీర్తించాం, స్తుతించాం. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఒక చిన్న ప్రకటన, మరి ఏదైతే ఆరాధన మరి మొట్టమొదటి వాక్య ధ్యానం ఏదైతే ఉందో దాని విషయమై మరి సిద్ధపడిన వారు ముందుగా మరి కూడి సమయానికి 10 గంటలకే ప్రార్థన ప్రారంభమవుతుంది కనుక 10 గంటలకే సమయానికి సకాలానికి ఉంటే ఆరాధనలో మరి వారిని వాడుకొనగలరు. మరి సమయం అనుకూలంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం కనుక మరి ఆ సమయానికి సిద్ధపడిన వారు మరి ఉంటే మంచిదని మరి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవుని వాక్య పరిచయలో మనం ముందుకు సాగుదాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనాన్ని మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం. పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుదును, మీకు కరువు రానియక అభివృద్ధి పరుతును. చాలు, మరలా ఒకసారి చదువుకుందాం. 29. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభా, సమయంలో వాక్య పరిచయలో ఉండగా ఇదిగో ప్రభా నిలిచిన దాసుడు దీనుడు అలుపుడైనందుకై మీ శిలువచారును మరుగుపరిచి ఇదిగో ప్రభా నీవే మహిమకమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు కీర్తనలతో వాయిద్యాలతో అయా ఆరాధనలోను కానుకలలోను స్తుతులలోను మా మధ్యనున్నా. తిరిగి వాక్య పరిచయలో కూడా నేను కాదు కానీ నువ్వు మాట్లాడితే మాకు మేలు కనుక అయా మనోచ్చిన మీ భోరగా వాడుకున్నామని, నీ ఆత్మచేత నడిపించమని, చదవలేని దీవించమని, చదివిన వాడిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మనం అభివృద్ధి చెందుటకై ప్రభువు చేసిన గొప్ప క్రియలు, ఈ అంశమై దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన అభివృద్ధి చెందుటకై మనం ఏం చేయాలి అన్న మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చదవబడిన లేఖనమే, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు రక్షించుటకై ఈ భూలోకంలో ఆయన 33.5 సంవత్సరం జీవించి 3.5 సంవత్సరాన్ని ప్రభు సువార్తను ప్రకటించాడు. దాన్నే ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేక మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసిన పరిశుద్ధమైన దేవుని యొక్క సువార్త లేక ప్రకటన ఏదైతే ఉందో దాని విషయమై మనందరము కూడా రక్షించబడుతూ ఉన్నాం. ఆయన ఏదైతే గ్రామము దాటి గ్రామము, పట్టణము దాటి పట్టణం ఆయన పోతూ ఉన్నాడో, ప్రియమైన వాళ్ళారా, ప్రతి గ్రామంలో దేవుని విషయమై మహిమ కొరకు ఒక దాసుడు అక్కడ సిద్ధపరచబడి ఉన్నాడు. ఇక్కడ ఏదైతే ఆ కుష్ఠరోగి గలవాడు లేక ఆ యొక్క గుడ్డివాడు లేకపోతే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వీరందరూ దేవుని మహిమ కొరకై ఏర్పరచబడి ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభు వారి ఆరోగ్యాలనే కాదు కానీ వారి పాపములను ఆయన తీసేశాడు. అదే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. ఇక్కడ ప్రభు రక్షణ ఎలా కలుగుతుందంటే మన అపవిత్రత
పోగొట్టుకొనుట చేత. ప్రియమైన వాళ్ళారా, మనం దేవునికి చేరువవుతూ ఉన్నాం. దేవునికి పరిశుద్ధులుగా, దేవునికి యోగ్యమైన వారిగా, ఆయనకు విలువైన వారిగా మనం అందరము కూడా చేకూర్చబడుతూ ఉన్నాం. అది ఇక్కడ మాట్లాడుతూ, ఇది నా వలన కలిగినది కాదు కానీ ఇది దేవుని వరమే. ప్రియమైన వాళ్ళారా, మీ విశ్వాసం, మీ నీతి యథార్థతలు, అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తూ, ఆయన దీనులను నడిపించేవాడిగా ఉన్నాడు. దీనులను నడిపిస్తాడు, అలాగే దీనులను నేర్పించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ప్రియమైన మనం అభివృద్ధి చెందుటకై, మనం బలపడుటకై, ప్రభువును బట్టి మనం ఒక రకమైన ఫలింపులోనికి మనం వచ్చుటకై మన పాపములు పోగొట్టుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన యొక్క రక్షణ ఏం కలుగజేస్తుందంటే, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఏమైనా వాళ్ళారా, మనముంటున్న యొక్క పరిశుద్ధత, లేక మనముంటున్న యొక్క ఆ దేవునికి అనుకూలంగా మనం ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో ఆ పరిస్థితులను బట్టి మనకు అభివృద్ధి కలుగుతూ ఉంది. అందుకే అంటాడు, లోకము ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదు. ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ రక్షణ ఏదైతే ఉందో, ఆ కాపుదల ఏదైతే ఉందో, ఇవి ఏవైనాయంటే ఆయన లోకం ఇచ్చినట్టుగా ఇవ్వటం లేదు, కానీ ఆయనలో ఉండే ప్రేమనిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే దేవుని యొక్క రక్షణ ఎలా ఉందనంటే మన పాపంలో పోగొట్టే విధంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో మా అనేకము మా ఏదైతే మరక పడిన వస్త్రమును వారు శుభ్రము చేయుటకై కదా మరొక ఆ వస్తువును వాడినట్లుగా, లేక ఒక సోపు, లేకపోతే ఒక రకమైన సర్ఫ్ వాడినట్లుగా దాన్ని సమూలంగా ఏదైతే ఆ బట్ట మీద నుండి ఆ మరకను తీసివేసినట్లుగా మన మీద అంటి ఉన్న పాపమును తీసివేసిటకై ప్రభు తన రక్తాన్ని కారుస్తున్నాడు. దాన్ని బట్టి కలిగిన రక్షణను బట్టి ఇక్కడ మాట్లాడుతూ మనం అభివృద్ధి చెందుతున్నామంట. మనం ఏమవుతున్నాం? అభివృద్ధి. అలాగే అంటున్నాడు, ఆ ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆజ్ఞను బట్టి ఇక్కడ ఏమవుతున్నాయంటే లోబడుతున్నాయి, ఆజ్ఞకు లోబడుతున్నాయి. సర్వ సృష్టి లోబడుతుంది. ఏదైతే లోబడుతుందో అది అభివృద్ధి చెందుతుంది. దానిలోనికి ప్రభు వస్తూ ఉన్నాడు. ఈనాడు దేవునికి లోబడుతున్న మనందరము కూడా మనలో దేవుడు నివసించినట్లుగా ఆయన మనలో ఉన్న పాపాన్ని లేక మురికిని ఆయన తీసివేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. చూద్దాం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ఈ మాటని జ్ఞాపకం చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ వచనం, ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొనవలెను. చాలు కదా. మనం ఏం చేయాలనంటే మన మార్గములలో ఆయన మార్గములలో నడుచుకొనవలనట్లు కదా, కొనుటకును ఆయనకు భయపడినట్లు కదా. ఆయనకి ఏమై ఉండాలంట? భయపడాలి. నీ దేవుడి యెహోవా ఆజ్ఞలను గైకొనాలి. ప్రియమైన వాళ్ళ దేవుని ఆజ్ఞలు, ఆ ధాన్యము అభివృద్ధి చెందిన లేక మనం అభివృద్ధి చెందినట్లుగా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చాడంట. మనం పోషించబడినట్లుగా ఈ సృష్టిని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనం రక్షించబడినట్లుగా ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనం రక్షించబడినట్లుగా ఆయన క్రీస్తును ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈనాడు మానవుడైన ఆది మానవుడైన ఆదామును ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉండగా, ఆయన తన ప్రకటన లేక ప్రభు మాటను బోధిస్తూ ఉండగా మానవుడు ఏం చేశాడంట? ఆజ్ఞ అతిక్రమము చేశాడు, దేవుని మాటకు లోబడలేదు. అందుకే ఒక దాసుడు చెబుతూ, ఆ పాపము చెట్టులో లేదు, లేక దేవుని ఆ మాటలో కూడా లేదు. ఆయన చేసినంత పరిశుద్ధమైనదే. అయితే మానవుడిలోనున్న ఏదైతే నొచ్చుకున్నాడంట కదా, ఇది తింటే నేనేమైపోతానో పరిశుద్ధుడుగా అయిపోతాను, ఇదిగో నేను దేవదూతలాగా ఉంటాను అని ఏదైతే నొచ్చుకునుట, మరి ఒకరి పట్ల ఒకరు లేక దేవుని పట్ల లేక ఏదైతే మానవులలో ఉన్న యొక్క సహజ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బట్టి పాపము జొరబడింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసినదంతయు పరిశుద్ధమైనదే, మనము పరిశుద్ధమైనమే. మనముగా కొని తెచ్చుకున్న పాపము సులువుగా చుక్కలు పెట్టే పాపములచే మనం దేవునికి విరోధులుగా, దేవునికి వేరైన వారిగా మనం ఉంటున్నాం. అందుకనే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి.
అందుకే ఆయన సృష్టికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన వారిని కదా, వారు బెదిరిపోతూ వారు భయపడుతూ ఉండగా ఆయన వారితో అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి అగారిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయన. ప్రియమైన వాళ్ళారా, సృష్టి దేవునికి లోబడుతూ ఉంది. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయన భయపడినట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఏమి ఉండాలంట గైకొనాలి. 8వ అధ్యాయం 1వ వచనం, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులలో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీ ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నీవు శోధించి నీ హృదయమును నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకునము చాలు. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞను గైకొనటం వలన వారు జీవించబడ్డారు, వారు పోషించబడ్డారు, వారు అభివృద్ధి చెందారు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఆ దేశమునకు వాగ్దాన దేశమునకు వారు పోనట్లుగా ప్రభు వారిని అనచాడంట. అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నింటినీ జ్ఞాపకము తెచ్చుకొనము. ప్రియమైన వాళ్ళరా, స్వస్థపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, దేవునిచే నడిపించబడుతున్నాం, దేవునిచే పోషించబడుతున్నాం. ఏ కాలం అంట, ఈ యొక్క దేవుని ఈ కాలములో. అందుకే అక్కడ జ్ఞాపకం చేస్తూ మనం ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతే ప్రారంభం నుండి, ఏదైతే ఆదాము నుండి, ఏదైతే అబ్రహాము నుండి మన పితరులు ఎవరైతే ఉన్నారో దేవుడు మనల్ని రక్షించిన ఆ తరుణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. అలాగైతే మనం అభివృద్ధి చెందుతాం. ప్రభువా, అయ్యా నేను పాపినై ఉండగా నన్ను రక్షించావు. అయ్యా పలానా సమయంలో నేను చనిపోవాల్సింది, పలానా సమయంలో నేను దారి తప్పిపోవాల్సింది. అందుకే కుమారుని కదా, అక్కడ తప్పిపోయిన కుమారుని విషయం కూడా జ్ఞాపకం చేస్తుంది. నేను తండ్రి అయిన దేవునికి నేనేం చేశానంట, పాపము చేసినవాడు తిరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యా నేను పాపిని. ప్రియమైన వాళ్ళ ఈనాడు మనము స్వస్థత పొందినట్లుగా ఏదైతే క్రీస్తు వారి పాపములు క్షమించటం వలన వారు రక్షించబడుతున్నారో, ఈనాడు మన యొక్క ఆరోగ్యము, మన స్వస్థత, మన నెమ్మది, సమాధానము, సంతోషము దేనికి సూచన అయి ఉన్నదంటే మన నీతికి, మన పరిశుద్ధతకు సూచన అయి ఉంది. నువ్వు నీతిగా జీవిస్తే ప్రభు నీతో ఉంటాడు. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తూ కీర్తన 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలు కదా. ప్రభు ఏం చేస్తున్నాడంట, మేళ్లను దాచుతున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, దాన్ని పొందుకున్నటకై మనం ఏం చేయాలంటే నీందు భయభక్తులు గల వారి నిమిత్తము, వారు ఏమైనారంట, భయభక్తులు కలిగి ఉన్నారు. భయము, భక్తి. భయం ఉండి భక్తి లేకపోతే, లేక భక్తి ఉండి భయం లేకపోతే ప్రియమైన వాళ్ళారా మనం దేవుని కృపను పొందుకోలేం. అందుకేనంటాడు, వారు రక్షించబడి నిమిత్తము ప్రభు వారి పాపములు కడుగుతున్నాడు కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు, దగ్గు వచ్చింది, దగ్గుమందు లేకపోతే ఏదైనా గుండె జబ్బు లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దాని విషయమై ఏదైతే సులభంగా ఆ మందుల షాప్కి వెళ్ళి ఏదైనా ఒక మాత్ర తెచ్చుకొని మింగేసాం అనుకోండి, అది ఒకవేళ తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. అయితే ఒక నైపుణ్యం కలిగిన లేక ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ దగ్గరికి పోతే ఏం రాస్తాడు, ఏదైతే కారణమో ఆ జబ్బు లేక ఆ అనారోగ్యం రావడానికి ఏదైతే కారణమో దానికి
రాస్తాడు కదా. అందుకనే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మన యొక్క స్వస్థత ఎలా కలుగుతుందనంటే మన పాపములు పోవుట వలన మనము స్వస్థపరచబడుతున్నాం. అందుకే అంటున్నాడు మరణము లోకములోనికి సంభవించిందంట. లోకములోనికి వచ్చింది మరణం. మరణము లేదు, మానవ అతిక్రమ క్రియలను బట్టి లోకములోనికి మరణం వచ్చింది. అయితే ఈ మరణము నుండి మానవుడు ఈ మరణమును జయించుటకై ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుల వారిని తన సొంత రక్షకుడిగా ఎన్నుకుంటే వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అందుకే అంటాడు కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. ప్రియమైన వాళ్ళరా, నూతన పరచబడుతున్నాం క్రీస్తు రక్తముచే దేవునిచే మనం నూతన పరచబడుతున్నాం. ఈ నూతనమైన ఈ దేహముతో ప్రభువును మహింపరు. అప్పుడప్పుడు పల్లెటూరులో ఎక్కువ చూస్తాం కదా, మొదటి ఆ పండును దేవునికి తెస్తారు, లేకపోతే ఆ మొదటి ఏదైతే ప్రాధాన్యత కదా ప్రతిదీ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ ప్రత్యేకతను మనం చూస్తాం. ఒక 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 నవ్వొచ్చే విషయం ఏంటంటే ఒవేరు మన సంఘంలో ఆమె ఏదైతే ఆ అమ్మఒడి ఏదో పడుతుంది కదా, దాంట్లో కూడా మొదటి తెచ్చింది నాకు. అమ్మ ఇది ఎందుకమ్మా అంటే ఇది దేవుడు ఇచ్చాడయ్యా అని అన్నది. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా ఆలోచించుంటారా? ఆమెకి ఎవరు చెప్పారు? ఆమెకి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో తెలియదు, కానీ మనం వచ్చిన దాంట్లో ఇచ్చేదే కష్టం. అయితే ఆమెకు వచ్చిన ప్రతిదీ, ఒకవేళ ఆమె ఏదైనా ఎక్కువ పని చేసింది అనుకోండి, ఆ ఎక్కువ కూడా తెచ్చిస్తుంది. లేకపోతే తగ్గిందనుకోండి తగ్గిస్తుంది. అయ్యా ఇలాగపోయానయ్యా, నాకు ఒక అనారోగ్యం ఉండింది, ఖర్చు పెట్టుకున్నాను, అమ్మా ఇప్పుడేం పర్లేదులే, అదేం పెద్ద సమస్య కాదులేరంటే లేదు వచ్చే నెల నేను 2 చేసేస్తాను. ఆలోని విశ్వాసం కొద్దిదే. అందుకని అంటాడు నీకున్న శక్తి కొంచెమే, అయినను నీవు నన్ను స్తుతించనలేదు. ప్రియమైన వాళ్ళారా, మన ఆ యొక్క రుద్దురాలంట దేవాలయంలో ఆమె 2 కాసులను ఇచ్చిందంట. ఆ ప్రభు అన్నాడు ఆమెకున్న సర్వము ఇచ్చేసింది, ఇంకేం లేదు ఆమె దగ్గర. అప్పగించుకుంది ప్రభుకు. అమ్మ నీకు పోషణ ఎలాగా, నువ్వేం చేస్తావు, నీ పరిస్థితి ఏంటంటే అయ్యా దేవుడే నన్ను పోషిస్తాడు ఆ నిరీక్షణ ఆమెకుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభువులో మనం అభివృద్ధి చెందుటకై, ప్రభువులో మనం రక్షించబడుటకై మనల్ని మనం అప్పగించుకున్నట ఎంతైనా అవసరం. ఎంతైనా ప్రభుకు ప్రీతికరంగా జీవించాలి. అందుకే అంటాడు ఆ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడను ఎరుగుడు. ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి పట్ల? ప్రతి ఒక్కరి పట్ల, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి కదా. ప్రేమించిన వారి కొరకు ఏం చేస్తాం అంటే ఏం చెప్తాం? ఏమైనా చేస్తాం. అదే క్రీస్తు చేశాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుక తన ప్రాణము పెట్టాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే కదా, సిలువ మరణము పొందేంతగా. ప్రియమైన వాళ్ళరా, ఊహించనిది ఆశ్చర్యకరంగా, ఆశ్చర్యరీతిగా ఎవరు చేస్తారయ్యా నీకోసం, ఎవరు చేస్తారు మన కోసం అని ఆలోచన చేసి ఎవరూ లేరు. ప్రభువే క్రీస్తుగా దిగి వచ్చి ఆయనే మన పాపమైన భుజంలో వేసుకొని ఆయన మోస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 34వ కీర్తన 34వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియమైన వాళ్ళరా, ఎవరంటమ్మా వీరు? భయభక్తులు గలవారు. వీరెవరంట? భయభక్తులు గలవారు, ప్రభువునందు భయము భక్తి గలవారు. వీరికి ప్రభు ఆజ్ఞాపించాడు, అమ్మా నువ్వు వెళ్ళి అదిగో నా బిడ్డ దగ్గర ఉండు, ఇదిగో పడిపోతున్నాడేమో చూడు, లేక జారిపోతున్నాడేమో చూడు, ఇదిగో ఏం ప్రార్థన చేశాడో తీసుకొని రా, ఇదిగో నేను ఏమి ఇస్తున్నానో వాడి దగ్గరికి వెళ్ళి ఇవ్వు. ఆయన కావలి ఉంచాడు, రక్షణ ఇచ్చాడు. నీవు లోబడినందువలన ప్రభువు రక్షణ దయచేస్తున్నాడు. అయ్యా నేను పాపిని, నీ నోటితో నీ ఒప్పుకున్నప్పుడు. అందుకే మరొక మాట జ్ఞాపకం, కీర్తన 33వ కీర్తన 12వ వచనం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. అమ్మ ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా పట్ల యథార్థ హృదయ గలవారు
ఇక్కడ మరొక మాట కదా, అది యెహోవా తనకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. స్వాస్థ్యం కదా, ఎవరమ్మా నీకు ఆధారం అంటే ఏం చెప్తాం? పిల్లల్ని అడిగారు అనుకోండి, మా నాన్న అంటాం, లేకపోతే మా అమ్మ అంటాం, లేకపోతే వృద్ధాప్యంలో ఉంటాయా నా బిడ్డలు బాగా చూసుకుంటున్నారయ్యా. అప్పుడప్పుడు మా తాతయ్య అంటుంటాడు కదా, అబ్బా మా కోడలు వీళ్ళు చూసుకుంటుంటారా, ఇదిగో పొద్దున పెద్దామి, సాయంత్రం చిన్నామి, లేకపోతే ఇదిగో నా కుమార్తె, ఇదిగో మధ్యాహ్నం, ఇదిగో ఇట్లా అట్లా రుచికరంగా నాకు కదా, ఆ ప్రేమ కదా, ఆ ప్రేమ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ జనులు గల దేవుడు, ఎవరైతే దేవుడు కలిగిన జనులు ఉన్నారో వారు ధన్యులుగా కదా. ప్రియమైన వాళ్ళరా, ఈ ధన్యులు ఆయన గురించి జ్ఞాపకం చేస్తూ, ఈ ధన్యులకు పరలోకానికి వారసులు. ఏదైతే నిబంధన కలిగిన ఆ జనులకు ప్రభు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు, ప్రభు వాగ్దాన భూమిని ఇస్తున్నాడు. అదే ప్రారంభంలో మనం చదువుకున్నాం, వారు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ప్రభు వారికి తోడై ఉన్నాడు. ఈనాడు వారు సనిహిన, వారు గొనిగిన, వారు ప్రభువును వెకిరించిన, ప్రభువును వారు దూషించిన, ప్రభు వారికి తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ సమయంలోనైనా ప్రభు వారికి క్షేమాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ప్రభు మాట ఇచ్చాడు. ప్రభు మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఒక రకమైన ఒక స్థితిని కల్పిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ఇస్తూ ఉన్నాడు. వస్తానన్న దేవుడు కదా. ప్రారంభంలో చదువుకున్నాం, ఏదైతే రక్షణ విషయంలో ఆ యొక్క కుమార్తె విషయంలో కదా, పర్లేదు గమనిద్దాం. మరి ఏదైతే ఆ రక్షణను క్రీస్తు ద్వారా కల్పిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ ఏమైందనంటే ఆయన గొప్పవాడు అయ్యాడు క్రీస్తు. నీకు నాకు రాజు అయ్యాడు, నీకు నాకు దేవుడయ్యాడు, నీకు నాకు ఆయన రాజ నివాసులుగా ఏర్పరచుకున్నాడు. చూద్దాం. అలాగే కీర్తన 37, 17, 18, 19 వచనాలు కూడా చదువుదాం. 37, 17, 18. భక్తిహీనుల బాహువులు తెరవబడును, విడువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. చాలు. ప్రియమైన వాళ్ళారా, వారు పోషించబడుతూ ఉన్నారు. ఎవరంట? భక్తిహీనుల బాహువులు ఏమవుతున్నాయంట? విరవబడును. అయితే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, చదవండి, చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము చాలు. వారి తప్పటడుగులు కూడా, వారిలో ఉండే ఆ చిన్న పొరపాట్లు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారిని తప్పిస్తూ ఉన్నాడు, వారిని రక్షిస్తూ ఉన్నాడు. 19లో మాట్లాడుతూ ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. చాలు. అందుకు ఇక్కడ దేవుడు వారి ఎడలున్నాడు, దేవుడు వారి పక్షమునున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా 32, 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. చాలు కదా. ప్రభువే వారిలో కార్యసిద్ధిని కలగజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ఒక యజమానుడు
ఆయన ఏం చేస్తున్నాడంటే ఎదుగునట్లుగా తన యొక్క సంస్థనో లేక తన యొక్క ఆ గృహాన్నో తన యొక్క కలిగిన ఆ సంపదను విస్తరించుటకై ఆయన దాని పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తాడు. కాబట్టి ఏదైతే ఒక ఒక స్కూల్ తీసుకున్నామనుకోండి, ఆ ప్రిన్సిపల్ లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి ఎంతో ప్రయాసపడతాడు. ఎలాగైనా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను చూపించాలి, లేక ఎంతైనా తగిన ఫలములు ఫలించాలని. అలాగైతే క్రీస్తు మనలో తగిన ఫలములు ఫలించినట్లుగా, మనం ఆశీర్వదించబడినట్లుగా, స్వాస్థ్యమైన దేశమునకు వారసులమగినట్లుగా ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 40వ వచనములో నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎదుట భయభక్తులు ఆయనే సంరక్షిస్తూ ఉన్నాడు. నీ భయమునకు, నీ భక్తికి, లేక నీ యథార్థతకు, లేక నీ రక్షణకు ఆయన కారణమవుతూ ఉన్నాడు. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపయే. మనం దేవుని నీతి అగునట్లు ఆయన పాపమెరుగని ఆయనను పాపముగా చేస్తూ ఉన్నాడు. ఈనాడు మన యొక్క రక్షణకు కారణం దేవుని యొక్క పాప క్షమాపణ, ఆయన రక్తము ఆయన ప్రోక్షించాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనలను క్షేమపరుస్తూ ఉన్నాడు. మనం విసిగినా నసిగినా, మనం గొనిగినా ప్రభు మనలను పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకే 39లో అంటాడు, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేసేదను. ఏక మార్గం, ఏక హృదయం. ప్రియమైన వాళ్ళారా, దాచి ఉంచిన మేలు పొందుకున్నటకై మన ఈ ప్రయాణంలో, మన ఈ జీవితంలో మనం రక్షణ పొందినట్లుగా ప్రభు ప్రకటన చేస్తూ ఉన్నాడు కదా. కొన్ని సమయాల్లో ఈ మధ్య ఎక్కువ వ్యతిరేకతలు వచ్చేసాయి కదా. ఏదైతే సువార్తను ఎక్కడంటే అక్కడ ప్రకటించాలంటే ఒక రకమైన కష్టం. కొన్ని అది నిన్న ఎక్కడో చర్చిలోకి వెళ్ళి కొట్టారంట శాంతినగర్లో. ఒక రకమైన వ్యతిరేకత, ఒక రకమైన ఉద్రేకం, అపవాది వారిని రేపుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, అయితే మంచిదే. ఏదైతే ఈ టీమ్స్ అన్నీ కూడాయి, వారందరూ కూడి వారు ఏం నిర్ణయించుకున్నారంటే, ఈ సువార్త ఆపుకుంటే బాగుండేమో. అంటే ఈ సువార్తను ఎందుకు ఎవరు వింటారు, దానివల్ల ఈ ప్రయోజనం ఏంది కదా. వాళ్ళ సంభాషణ నాకు నిజంగా చాలా బాధ వేసింది. ఎవరు వింటారంటే, క్రీస్తు వచ్చాడు గనక, ప్రకటించాడు గనక నీవు రక్షించబడ్డావు. ఆయనే రాకపోతే, ఆయనే ప్రకటించకపోతే, ఆయనే ఆ శిలువ మార్గమును లేక ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పోలేడనే వార్తను నీకు వినపడకపోతే నువ్వు ఎలా రక్షించబడతావు? ప్రియమైన వాళ్ళారా, ఈనాడు క్రైస్తవ జీవితాలు లేక క్రైస్తవ యొక్క ఏవైతే సంభాషణలు ఉంటున్నాయో ఇవి కేవలం కదా ఏదో వారి యొక్క లాభదాయకమైన మరి పరిస్థితులుగానే మనం చూస్తూ ఉన్నాం. దేవుని రక్షించినట్లుగా దేవుని యొక్క రక్షణ ఏదైతే పాపి హృదయములలో కదా, అందుకేనంటే వింటూ వలన విశ్వాసం. దేహానికైతే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అవసరమైతే మధ్యలో ఒకసారి కూడా ఆహారాన్ని అందిస్తాం. అమ్మో దాహం వేస్తుంది, అమ్మో ఆకలేస్తుంది కదా, ఏదైనా రుచికరమైనది ఏదైనా కనపడింది అనుకోండి, వెంటనే దాన్ని ఏం చేయాలి, తినేయాలి. వెంటనే దాన్ని తీసేసుకోవాలి. ఒక చక్కని వాసన వస్తూ ఉంది, వెంటనే దాన్ని పీల్చాలి. లేక ఏదన్నా కొద్దిగా అయినా దాన్ని తీసుకోవాలి. అలాగైతే నీ ఆత్మకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆత్మ బలవంతమైన ఆత్మగా. అందుకని అంటాడు, ఆ ఆత్మ బలపరచుటకై మనం దాన్ని ఎలా నింపాలంటే, అక్కడ అంటాడు ప్రభు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట ద్వారా ఆయన జీవించబడతాడు. దేవుని మాట మన ఆత్మకు ఆహారం, మన ఆత్మకు బలం. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను కదా. దేవునికి బలం ఎలా కలుగుతుందంట? ఆత్మతో సత్యముతో, మాటలతో కదా, లేక చేతలతో,
లేక పాటలతో, లేక పెద్ద పెద్ద వర్తమానాలతో కాదు. నీ హృదయం దేవునికి ఇస్తే దేవుడు బలపరచబడతాడు. నీ కుటుంబంలో విత్తనం, నీ కుటుంబంలో చిగురు వేస్తుంది. అందుకని అంటాడు, ఆ ఫలించినట్లుగా కదా ద్రాక్షలు నేను తీగలు మీరు మా ఫలించాలంటే ప్రభుకు అల్లుకోవాలి. అందుకే అంటాడు తీగలుగా పోల్చాడు మనల్ని ప్రభు. ఆ తీగలుగా మనం ప్రభుకి ఎంత అల్లుకుంటామో అంతగా ఫలిస్తాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఫలింపు మన చేతిలోనే ఉంది కదా. అందుకే మరొక మాట కూడా జ్ఞాపకం కదా, యెహోవా హస్తము కురచకాలేదు కదా, యెహోవా రక్షింపనేరక యెహోవా హస్తము కురచకాలేదు, ఆయన విననేరక ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, దోషం ఉంది. నువ్వు ప్రార్థించకపోవటమే దోషం, నీవు ప్రభు దేవుని సన్నిధికి రాకపోవటమే దోషం, నీవు దేవుని ఆ యొక్క అనుసారము ఉండకపోవటమే దోషం, నువ్వు భయపడకపోవటమే దోషం. అదే మానవుడైనా అది మానవుడిలోనికి వచ్చింది. ఆయన భయపడలేదు. దేవుడు చెప్పాడు, అయ్యా వద్దయ్యా అన్నాడు. ఆయన కావాలన్నాడు. ఏమైనా దోషంలోనికి వచ్చింది. అపవాది మోసగిచ్చాడు. ఈనాడు క్రైస్తవులమైన అనేకులను అపవాది మోసగిస్తున్నాడు. ఎందుకు సువార్త? ఈ వ్యతిరేకతలు ఎందుకు అమ్మా? ఈ కష్టాలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? ఆ ఎండలు ఎందుకు నిలబడాలి? అక్కడ ఎందుకు చెప్పాలి? వారు ఎందుకు వింటారు కదా? ఇవన్నీ మానవులైన ఆ సహజమైన బుద్ధి. అందుకని అంటాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకున్నాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను, 5వ వచనం. 3 సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు కదా. ఏమి ఉండాలంట? నమ్మిక ఉంచు. 3వ వచనంలో కూడా అంటాడు, 3:3లో కదా, దీన మనస్సు దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును హృదయమును పలక మీద వాటిని రాసుకొను. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన ఎప్పుడు మరవకూడదు. ఆయన భక్తిలో కానీ, ఆయన శ్రద్ధలో కానీ, ఆయన యథార్థతలో కానీ జారిపోయేవారిగా ఉండకూడదు. ఇదే ప్రభు ఇంతవరకు జ్ఞాపకం చేశాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు ప్రభువును నసుకుతేనే వచ్చి ఇంకెప్పుడు వస్తుంది రాకడ, ఇంకెలా వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది అనే ప్రస్తావన మనకు అవసరం. అందుకే అంటాడు, సమయములో తెలుసుకున్నట మన పని కాదు. అది మన పని కాదు. మన పని ఏంటంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే నిన్న ఒక కుడికలో సహోదరుడు చెప్తూ, ఆదరణ కుడికలో ఏదైతే ఆ బోర వినుటకై సిద్ధపడి మనం ఉండాలి. ప్రియమైన వారు, లాజరు సిద్ధపడి మరణించాడు. ప్రభు ఆలస్యమైన ప్రభు స్వరాన్ని వినగలిగాడు. ఆ మాంసము లేక రక్తము, ఆ నాడాలు ఏదైతే నరహాలు కండరాలు మరలా అవి మళ్ళా కలుసుకున్నాయి. అవి మళ్ళా జీవించబడ్డాడు. ఈనాడు దేవుడు అను మాట నీ హృదయంలో విత్తబడి నువ్వు మరణిస్తే నువ్వు మరలా జీవించబడతావు. ఆయన మాట చేత జీవించబడతావు. ప్రియమైన వాళ్ళారా, ఆయన నరుడు ఏదైతే ఆ జీవవాయువును ఆ నాసిక రంధ్రములలో దేవుడు ఊదగా ఆడు జీవాత్మ అయిన కనుక దేవునిచే రూపించబడిన మనం, దేవునిచే మా ఏదైతే చేతులచే లేక ఆ మట్టిచే రూపించబడిన మనం దేవునికి లోబడకపోతే ఆయనకు బాధ. కనుక మనం నడుచుకునే విధానం, అభివృద్ధి చెందే ఈ విధానం ప్రభువుకి ఇష్టకరమై ఉండాలి, ప్రభువుకి యోగ్యకరమై ఉండాలి. కాబట్టి అటు వారమై మనందరము కూడా ముందుకు సాగినట్లుగా దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. మహోన్నతుడా, కృపగల దేవా, యేసయ్యా మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ సమయంలో ఈ శ్రేష్టమైన అయ్యా మీ ఆత్మ సంగతులు ఇదిగో ఎన్నో మీకు ధ్యానించగా జ్ఞాపకం చేసుకునగా ఇదిగో ప్రభువా, మాతో మాట్లాడిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ యందు అయ్యా గొప్ప నిరీక్షణ గలవారై ఇదిగో ప్రభువా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఇదిగో మా హృదయం అనే పలక మీద
ఇదిగో మిమ్మల్ని రాసుకున్నటకు నీ యందు నిరీక్షణ కలిగి ఉంటకు సహాయం చేయమని, నీవే తోడై ఉండమని, ఇదిగో విత్తిన ఇదిగో మీ వాక్యం మన హృదయాలలో స్వీకరించి ఫలించినట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన మన ప్రార్థన 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 చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ యొక్క ఆదివారం సమయంలో నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహింపరిచినట్లు, ఆయన స్తుతించినట్లు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సేవకుడు ఎవరిని ఈ విషయాలు ఎన్నో చెప్పాడు. మరి కొందరైతే చనిపోయి నీ సన్నిధికి వచ్చారు, కొందరైతే బాధల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. వారందరి విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారందరికీ వారి వారి తలాంతులు వస్తువులు తప్పున వారికి కలుగు చేయమని వేడుకుంటున్నాం. తండ్రి, వందనాలు చెల్లిస్తూ అందరికీ క్షేమాన్ని దయచేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. సమయం